నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ సీఈఓ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. సార్ నమస్తే అండి. ఎలా ఉన్నారు? నమస్తే అమ్మా. సూపర్ టాప్ ఆఫ్ ది వరల్డ్. హ్యాపీ శ్రీరామనవమి. సార్ చాలా సందర్భాలలో చాలా ఇంటర్వ్యూస్‌లో గోల్డ్ పెరుగుదల కోసం మాత్రమే ఎక్కువగా మాట్లాడుకున్నాం. బట్ ఇప్పుడు హ్యాపీగా ఉంది. గోల్డ్ ధరలు తగ్గుతున్నాయి. చాలా డిఫరెన్స్ వచ్చేసింది. ఏం చెప్తారు? దేనికైనా కారణం మహిళా లోకం. ఎందుకంటే గోల్డ్ అనేది మనం ఆల్మోస్ట్ 1 ఇయర్ పైన అయిపోయింది. ట్రంప్ గారు ప్రెసిడెంట్ అయిన దగ్గర నుండి ఎవ్రీ నెల 2-3 వీడియోలు చేస్తూనే ఉన్నాం. సో ఇప్పుడు ఒక పక్క మనం అనుకున్న కొన్ని స్టాండర్డ్ రీజన్స్ అయితే, కొన్ని అన్సర్టన్ రీజన్స్. స్టాండర్డ్ రీజన్ అంటే జియో పొలిటికల్ సిచ్యువేషన్, ఇన్ఫ్లేషన్, బ్యాంక్ రెపో రేట్, టారిఫ్, బర్త్ టూరిజం, బయోట్ స్కీమ్, అట్లా అన్నీ ఉన్నాయి. అయితే లేటెస్ట్ గా తాజా వార్త ఏంటంటే ఇరాన్ కొన్ని కండిషన్లు పెట్టారు. వాళ్ళు ఒక కండిషన్ పెడితే తర్వాత ట్రంప్ కూడా కండిషన్ పెడతారు. ఇరాన్ ఏమంటున్నారంటే, అసలు ఫస్ట్ మీరు యుద్ధం ఎందుకు చేస్తున్నారు మాతో అని అడిగాడు. కొత్తగా సెకండ్ ఇప్పుడు ఎవరైతే ఖమేనీ కొడుకున్నాడో కొత్త అధ్యక్షుడు ఆయన. సో మీరు యుద్ధం చేసే ముందు మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే మాతో పాటు సంప్రదించి నెగోషియేషన్ చేస్తుంటే ఏదో మనం సొల్యూషన్ వచ్చేది కదా. నంబర్ 1 పాయింట్. రెండోది, మా ఆస్తులు ధ్వంసం అయినాయి, ప్రాణాలు పోయినాయి వేల మంది, ఇది మాకు కాంపెన్సేషన్ కావాలి. మూడోది, మీరు ఇప్పుడు నుండి మేము యుద్ధం ఆపాలంటే ఇటు పైన ఎప్పుడు కూడా మీరు మా మీద యుద్ధం చేయాలని కమిట్ అవ్వాలి. నాలుగోది, కమిట్ అవ్వడం మీరు కమిట్ అవ్వడం కాదు, ఐక్యరాజ్య సమితి ముందు మొత్తం ఆల్ మేజర్ ఇంటర్నేషనల్ కంట్రీస్ ఏవైతున్నాయో వాళ్ళ ముందు కూర్చొని మా రైటింగ్లు ఇవ్వాలి. చాలా ఉన్నాయి, చాలా కండిషన్స్ ఉన్నాయి. ఇది ఈ కండిషన్ లో అమెరికా కానే కాదు, నాట్ పాసిబుల్. మీరు ఆల్రెడీ 70% కొలాప్స్ చేసాం, మీకు V2 బంకర్లు వేసాం. కాబట్టి మీరు ఒక స్టెప్ దిగి వస్తే నేను యుద్ధం ఆపుతాను అంటాడు. నేనంటారు మా కమ్యూనిటీ చెప్పడం మేము ఎందుకు ఊరుకుంటాం, మేము కూడా. సో అయితే దీనికి మెయిన్ కారణం ఏంటంటే, యుద్ధానికి కారణం ఏంటంటే, ఇజ్రాయెల్ వెనకాల కొన్ని కంట్రీస్ ఉన్నాయి, ఇరాన్ వెనకాల కొన్ని కంట్రీస్ ఉన్నాయి. సో ఇరాన్ ఏం చేస్తుంది, అమెరికాని డైరెక్ట్ అటాక్ చేయకుండా అమెరికాకి సంబంధించిన స్థావరాలు, ఇజ్రాయెల్ సంబంధించిన దుబాయ్ కానీ సౌదీ కానీ మొత్తం అంతా కూడా వాళ్ళని అటాక్ చేస్తున్నారు. సో లేటెస్ట్ ఏమన్నారంటే, వెబ్సైట్ అంటే ఇంటర్నెట్ డిస్రప్షన్. ఇంటర్నెట్ అంటే మీరు మరీ ఆగకపోతే మా దగ్గర ఇంతవరకు రాంబాణం అంటే బ్రహ్మాస్త్రం ఆడతాం. బ్రహ్మాస్త్రం అంటే ఏంటంటే, మీరు కనుక అర్థం అవ్వకపోతే ఈ కేబుల్స్ ఏవైతే ఉంటాయో, ఇంటర్నెట్ కేబుల్స్ సముద్రానికి కింద కొన్ని 100,000 అడుగులు కిందన ఉంటాయి. అది ఇప్పుడు మీరు చూసుకుంటే క్రూడ్ ఆయిల్ కి ప్రపంచంలోనే 20-25% ఇరాన్ నుండి వెళ్తాయి. ఇరాన్కి డబ్బు వచ్చే ఆదాయం అంటే అదే. కొన్ని సిటీలు, కంట్రీస్, మలేషియా, సింగపూర్ ఇవన్నీ కూడా టూరిజం మీద బతుకుతాయి మనం చూస్తే. అట్లా ఇరాన్ నుంచి ఆయిల్ మీద బతుకుతుంది. అక్కడ ఆయిల్ ఫ్రీ, నీళ్ళు కొనుక్కుంటారు. ఇప్పుడు ఏమన్నారంటే, మీరు కానీ ఇప్పుడు పెద్ద పెద్ద సంస్థలు ఎక్కడున్నాయి, సాఫ్ట్వేర్ సంస్థలు అమెరికాలో ఉన్నాయి, గూగుల్, మైక్రోసాఫ్ట్, IBM, ఫేస్బుక్, యూట్యూబ్ అన్ని కూడా. ఒకవేళ ఈ కేబుల్స్ కనుక మేము కట్ చేసామంటే మొత్తం ప్రపంచం అనుకోలేదు, ఇంటర్నెట్ ఆగిపోతుంది, స్తంభించిపోతుంది. కొన్ని వారాలు, కొన్ని నెలలు కూడా పట్టొచ్చు అని వీళ్ళు ధమ్కి ఇస్తున్నారు. మధ్యలో మనం నరేంద్ర మోడీ గారు కూడా 2 days బ్యాక్ ఫోన్లో మాట్లాడడం జరిగింది యుద్ధం ఆపమని. సో అందుకని మధ్యలో 5 days బ్రేక్ ఇచ్చారు ఇరాన్ అమెరికా వార్కి బ్రేక్కి. సో ఇప్పుడు డిస్కషన్ చేస్తున్నారు. సో నాకు తెలిసి సొల్యూషన్ రెండు ఉన్నాయి, అయితే స్టాప్ ఆర్ నాట్ స్టాప్. రెండిట్లో ఏదో ఒకటి ఆన్సర్ వస్తుంది, మధ్యరాకు ఉండదు. యుద్ధం చేసుకుంటూ పోతే, కనిపించిన తలకాయలను నరుక్కుంటూ పోతే, కనిపించిన B2 బంక్, కనిపించిన స్థావరాల్లో ఆయిల్ ప్రొడక్షన్ యూనిట్లో B2 బంకర్లు వేస్తే ఇప్పటికే కొన్ని బిలియన్ డాలర్స్ వేస్ట్ అవుతుంది. సో ఆల్రెడీ డాలర్ రేట్, మన బ్యారెల్ రేటు $70 ఉండేది, $110, $120, $130 వెళ్ళిపోయింది ఆల్రెడీ. ఫార్చునేట్లీ ఏంటంటే, ఇండియా ఈజ్ ఇన్ సేఫ్ ఫేస్. ఇండియాకి ఇంకొక 2-3 నెలలు సమ్మరు స్టాక్ అనేది ఉంది, కానీ మిగతా కంట్రీల్లో ఇబ్బంది పడుతున్నారు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని బ్రేక్ ఇచ్చారు. నాకు తెలిసి
అందరూ కలిసి కూర్చుంటే ఒక సొల్యూషన్ రావచ్చు, సానుకూలంగా స్పందిస్తాను. బట్ అది ఇట్ ఇస్ టూ ఎర్లీ టు డిసైడ్. సో దీన్ని యుద్ధం ఆగిపోయినా ఇంపాక్ట్ ఉంటుంది, యుద్ధం ఆగపోయినా ఇంపాక్ట్ ఉంటుంది గోల్డ్, సిల్వర్, కాపర్ ఇట్ల మీద. సో వీ టు వెయిట్ అండ్ సీ. ఎందుకంటే గోల్డ్ ఆల్రెడీ కొద్దిగా బాగా తగ్గింది కంపేర్ టు 1,85,000 అంటే ఇప్పుడు 1,39,000, 1,40,000 వచ్చేసింది. అంటే 40,000-50,000 డిఫరెన్స్ అనేది చాలా హ్యూజ్ డిఫరెన్స్ గానే మనం చూడొచ్చు. ఆల్మోస్ట్ 40% కదా, 1,85,000 లో 45%, 30%. సో అట్లానే సిల్వర్ అయితే మరి దారుణంగా పడిపోయింది. 4 లక్షల పాతి. మనం అంతకుముందు వీడియోలో చెప్పాం గోల్డ్ 2 లక్షలు, వెండి 4 లక్షలు మనం మాట్లాడుకున్నాం ప్రిడిక్షన్ లో. చాలా మంది నాకు ఫోన్ చేశారు, సార్ మీరు అంత రైట్ గా. సో గోల్డ్ 1,85,000-86,000 వెళ్ళింది, సిల్వర్ 4,25,000. ఇప్పుడు ఎక్కడ ఉంది సిల్వర్ వేసుకమ్ ఆల్మోస్ట్ 2,40,000, 2,30,000కి వచ్చేసింది. అంటే 4,25,000 నుండి ఎంత పడిందో చూసుకోండి. 2,80,000, 2,90,000, అది ఇంకా తగ్గింది. సో ఇప్పుడు ప్రజలు అడుగుతుంది ఏంటంటే ఇప్పుడు కొనుక్కోవచ్చా? నేను అనేది అత్యవసరం, ఎవరికైనా పెళ్లి, పండుగ, ఫంక్షన్ ఉంటే తప్ప అప్పు చేసి గోల్డ్ రేట్ పెరిగిపోతున్న దృష్టిలో మాత్రం కొనకూడదు. ఆల్రెడీ ఇప్పుడు మనం ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటే ఫ్యూచర్ మీద ఒక ఆలోచన, ఒక అవగాహన కలిగి ఉండాలి. సో ఫ్యూచర్ ఉండాలి. నా ఒపీనియన్ ప్రకారం ఇప్పట్లో అవసరం లేకపోతే కొనుక్కోకపోవడమే మంచిది. ఇంకా తగ్గుతుంది. ఒకవేళ యుద్ధ పరిణామాల వల్ల మధ్యలో కొద్దిగా రైజ్ అయినా ఒకవేళ మళ్ళీ స్టేబుల్ గా నేను అనుకోవడం 90 to 1.1 దాకా స్టేబుల్ అవుతుంది. 1 lakh ± 10,000. సిల్వర్ కూడా 2 lakhs రఫ్ గా నా ప్రిడిక్షన్. మేబీ 10% తేడా ఉండొచ్చు. కాబట్టి అత్యవసరం అయితే మాత్రం కొనుక్కోండి, అప్పు చేసి కొనుక్కోవద్దు. డబ్బులు పెట్టుకోండి, వెయిట్ అండ్ వాచ్. డెసిషన్ తీసుకుంటే ఆచి తూచి తీసుకోవడం బెటర్. ఎవరైనా ఎక్స్పర్ట్ అడిగితే మీకు గైడ్ చేస్తారు. ఇంతకు ముందు బంగారాన్ని మనం కేవలం ఆభరణంగా మాత్రమే చూసేవాళ్ళం. ఇప్పుడు అది పెట్టుబడిగా కూడా మారిపోయిన నేపథ్యంలో ఇప్పుడు ఆభరణాలుగా కొనాలి లేదన్న విషయం పక్కన పెడితే ఒక ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లో చూస్తున్నాం అనుకోండి, అప్పుడు ఎలా ఆలోచించాలి? మన ఆలోచన ఇంకెన్ని రోజులు వెయిట్ చేయాలంటారు? మనం ఎప్పుడు మాట్లాడుకుంటామో స్టాక్, రియల్ ఎస్టేట్, గోల్డ్, సిల్వర్ మనం కంపేర్ చేసుకోవచ్చు. గోల్డ్, రియల్ ఎస్టేట్ ఎప్పుడు కూడా ఆల్వేస్ సేఫ్ హియర్. ఎందుకంటే మీరు గత 100 సంవత్సరాలు హిస్టరీకి వెళ్ళండి. హిస్టరీకి వెళ్తే గోల్డ్ ఎంత జంప్ అయింది, రియల్ ఎస్టేట్ ఎంత మీరు కంపేర్ చేసుకుంటే రియల్ ఎస్టేట్ నెంబర్ 1 ఉంటుంది. నేను రియల్ ఎస్టేట్ లో ఉన్నాను కదా, రియల్ ఎస్టేట్. కాకపోతే మీరు అన్న పాయింట్ చాలా కరెక్ట్ పాయింట్ అడిగారు. ఏంటంటే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ రూపంలో అంటే భయపడుతున్నారు చాలా మంది. 80,000, 90,000 దగ్గర కొన్న వాళ్ళు అదృష్టం. కొంతమంది 1,25,000, 1,50,000 కూడా కొన్నారు. ఆ కొన్న వాళ్ళు ఇప్పుడు అమ్మేస్తున్నారు. అమ్ముకుంటూ అంతకుముందు కొనేవాళ్ళు లేరు, ఇప్పుడు అమ్మేవాళ్ళు లేరు. ఇప్పుడు అంతకుముందు ఫస్ట్ అంటే ఎవరైతే అమ్మాలనుకున్నారో అప్పుడు అమ్మలేదు, కొనుక్కున్నారు అందరూ తక్కువ రేట్లు, 80,000, 90,000, లక్షలు. ఇప్పుడేమైంది, ఎవరైతే 80,000, 90,000 కొనుక్కున్నారో 1,50,000 వెళ్ళింది కాబట్టి అమ్ముకుంటున్నారు 100% ప్రాఫిట్. సో అమ్ముకుంటే ఇప్పుడు కొనేవాళ్ళు లేరు. ఇప్పుడు అందరూ అమ్మడానికి చూస్తున్నారు, తగ్గిపోతుంది కదా గోల్డ్. సో కొంతమంది చేతులు కాల్చుకున్నారు, కొంతమంది స్టేబుల్ గా ఉన్నారు, కొంతమంది అటు వెళ్ళారు, కొంతమంది ఇటు వెళ్ళారు. సో ఇన్వెస్ట్మెంట్ రూపం ఇప్పటికీ బెటర్ అయినా మీరు చూసుకుంటే 20 days, 30 days పెడితే ఒక 1 week తగ్గుతుంది. కానీ పెరిగింది ఎంత పెరిగిందో తగ్గింది అంత తగ్గట్లేదు, మీరు గమనించండి. కరెక్టే. సో ఇన్వెస్ట్మెంట్ రూపంలో పెట్టుకోవచ్చు. బట్ స్టాక్ మార్కెట్ ఇటు అటు ఉంది కాబట్టి మన HDFC ఒక మెయిన్ CEO చైర్మన్ రిజైన్ చేశారు. కొన్ని లక్షలు కోట్లు ఒక రాత్రి డ్రాప్ అయిపోయింది షేర్ మార్కెట్. సో ఇట్స్ ఆల్వేస్ బెటర్, స్టిల్ యూ వెయిట్. ఇంకొక 2-3 నెలల్లో మనకు క్లారిటీ వస్తుంది. అప్పుడు గోల్డ్ ఇంకా తగ్గొచ్చు నా ఉద్దేశ ప్రకారం. సో ఇంకొక 2-3 months వెయిట్ చేయడం బెటర్. అప్పటికి యుద్ధాల మీద క్లారిటీ వస్తుంది, మార్కెట్ మీద క్లారిటీ వస్తుంది. యుఎస్ ఎకానమీ కూడా డాలర్ మనం మాట్లాడుకున్నాం, ట్రంప్ గారు పెట్టిన పిత్తలాట మీద అంతా ఆల్ డాలర్. ఇప్పుడు ఎందుకంటే ఎంటైర్ వరల్డ్ లో స్ట్రాంగెస్ట్ కరెన్సీ ఏంటంటే డాలర్. చైనాకి అమ్మితే ఒక రకమైన, మలేషియాకి వెళ్తే రింగెట్స్, దుబాయ్కి వెళ్తే ఏంటి ఆ కరెన్సీ వేరు. దాని తర్వాత మీరు థాయిలాండ్ వెళ్తే థాయ్ అంటారు, ఆ కరెన్సీ. అమెరికాకి బెనిఫిట్ అన్ని రకాల కరెన్సీలతో ఆపరేషన్ అవుతుంది, ఎందుకంటే ఇట్స్ అ బిగ్ బాస్. ఇప్పుడు ఏం చేస్తారు, చైనా సెకండ్ సూపర్ పవర్. అమెరికా తర్వాత ఎకానమీలో చైనా బాగుంది, నెక్స్ట్ ఇండియా, జపాన్. ఇవన్నీ కూడా
ది స్ట్రాంగెస్ట్ ఎకానమీ కనుక పడగొట్టాలని ట్రై చేసి నాకు భయపడుతున్నాడు యాక్చువల్లీ లిటరల్ గా చెప్పాలి ట్రంప్ గారు. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడైనా నన్ను జవదాటి వెళ్ళిపోతే నా ఇన్ని రోజులు ఉన్న ప్రెస్టేజ్ పరుగు పోతుంది కదా. దానివల్ల మనకి ఒక బెస్ట్ పాయింట్ అంటే నరేంద్ర మోడీ గారు ఎక్స్పీరియన్స్ ప్రైమ్ మినిస్టర్, ఆయన కంట్రీని చాలా ఫోర్కాస్ట్ చేసి సేఫ్ గా నడవడానికి ట్రై చేస్తున్నట్టు సఫలం అవుతున్నారు. సో నరేంద్ర మోడీ గారికి ఈరోజు మార్కెట్ లో ఒక గుడ్ విల్ ఉంది. మోడీ గారు చెప్పారంటే దేర్ ఇస్ సంథింగ్ బిహైండ్ ఇట్ అని. సో అందుకని మోడీ గారు ఒక వాల్యూ క్రియేట్ చేసుకున్నారు, ఒక క్రెడిబిలిటీ క్రియేట్ చేసుకున్నారు. సో నాకు తెలిసి సామరస్యంగా థర్డ్ వరల్డ్ వార్ కింద అయిపోతుంది. 1-2 నెలలు చెప్తే ఇంకో థర్డ్ వరల్డ్ వార్ అనుకోవాలి. సో జరగకుండా ఉండాలని కోరుకుంటూ మనం చూద్దాం, వెయిట్ చేద్దాం.